జయగురుదత్త ఈ పూట మజ్జిగ పులుసు కోసం శనగపప్పు, బియ్యం, కొబ్బరి నానబెట్టాను. ఇది తీగ బచ్చలు అనమాట. ఆనపకాయ ముక్కలతో పాటు ఈ బచ్చలి, బెండకాయ, ఉల్లిపాయ, వంకాయ, టమాటా, చిలకడ దుంప ఇవన్నీ సగం మగ్గిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేస్తే ఇవి పూర్తిగా ఇలా ఉడికిపోతాయి. ఇప్పుడు ముక్కలకి సరిపడి ఉప్పు వేసేసుకుంటాం కదా. మజ్జిగలో ముందు ఇవి 3 రుబ్బేసి ఈ గిన్నెలో కలుపుకుంటాం అనమాట. సగమేమో మిక్సీ జార్లో పోసుకుని ఇలా అట్టు పెట్టుకుని ముక్కలు ఉడికిపోయిన తర్వాత ముందు మజ్జిగ పోసేస్తే చిక్కబడుతుంది ఉడికినప్పుడు ఇలాగా. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఉన్నది పోస్తే మనకి సమానంగా అటు చిక్కగాను ఇటు పలచగాను లేకుండా కుదురుతుంది అనమాట. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకుని ఇలా మరిగిన తర్వాత దింపేసి నేతిపోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కాస్త ఎండుమిరపకాయలు, ముక్క కారం వేసుకుని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటే ఇప్పుడు ఆవకి 1 చెంచా నువ్వులు, ఆవాలు, ఎండుమిరపకాయ నానబెట్టుకుని రుబ్బేసి ఇలా కలిపేసుకోవడమే.